మెయిన్స్కి మనకు ముందు చెప్పినట్టు మనకు ఏంటంటే 9 పేపర్స్ ఉంటుంది. ఆ 27 అవర్స్లో 450 పేజెస్ అని రాయాలంటే కొంచెం స్పీడ్ అనేది ఉండాలి. ఆ స్పీడ్ అనేది ఉండాలంటే మనకు ఏదైతే క్వశ్చన్ ఇస్తారో 10 మార్కర్స్కి 7 మినిట్స్లో, నార్మల్గా 10 మార్కర్స్ని 7 మినిట్స్లో రాయాలంటే చాలా కష్టము. కానీ ఏదైతే మనం మన దగ్గర నోట్స్ ఉండి ఆ సిలబస్ ఏదైతే ఉండి మన దగ్గర కరెంట్ అఫైర్స్ అన్ని సోర్సెస్ ఉంది, దాన్ని మంచిగా రివైజ్ చేసామనుకో ఆ 10 మార్కర్స్ అనేది ఆ 7 మినిట్స్లో ఈజీగా గుర్తొచ్చి మనం రాయొచ్చు అన్నట్టు. ఇన్ కేస్ మీరు చదవలేదనుకోండి, అప్పుడు మనం ఎగ్జామ్ హాల్లో 7 మినిట్స్లో మనం ఆలోచించాల్సి వస్తుంది. అప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నేను 7 మినిట్స్లో రాయకుంటే మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అనేది అది ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. అప్పుడు టైం ఎక్కువ అవుతూ ఉంటుంది. లాస్ట్లో మనం ఏదైతే కొన్ని 20 క్వశ్చన్స్ రాయాల్సి వస్తుందో అది మనం రాయలేకపోతాము. 15 క్వశ్చన్స్ 12 క్వశ్చన్స్ వరకు లిమిట్ అయిపోతుంది మనది. అందుకే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మెయిన్స్కి సిలబస్ తీసుకొని GS 1, 2, 3, 4 స్పెసిఫిక్ సిలబస్ ఉంటాయి టాపిక్స్. ప్రతి టాపిక్కి ఒక 200 to 300 వర్డ్స్లో ఒక మనకు నోట్స్ ఉండాలి. నోట్స్ ఉంటే ఏమవుతుందంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ సెక్యులరిజం అనే టాపిక్ అనేది GS 1లో సొసైటీలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దాని గురించి క్వశ్చన్స్ అడిగారనుకో, సెక్యులరిజం నేను అక్కడ ఆలోచించే బదులు నేను నోట్స్లోనే మంచి రివైజ్ చేసుకుంటే అక్కడ నాకు ఆలోచించాల్సిన పని అయితే ఉండదు. జస్ట్ నాకు క్వశ్చన్ వస్తే మైండ్లో వర్డ్స్ అనేది తిరుగుతూ ఉంటుంది. సెక్యులరిజం అంటే డివిజన్ బిట్వీన్ స్టేట్ అండ్ రిలీజన్ అని, ఇలా ఆర్టికల్ 25 to 28 అని, ఇవన్నీ గుర్తు వచ్చేసి వెంటనే రాసేయచ్చు అన్నట్టు. అంటే మనం ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు, జస్ట్ లైక్ మెకానికల్ వర్క్ అన్నట్టు. అందుకే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన దగ్గర మెయిన్స్కి నోట్స్ ఉండాలి. దాన్ని చాలాసార్లు రివైజ్ చేస్తూ ఉండాలి. ఆ నోట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తే మనం డైరెక్ట్గా అక్కడ రాసేయచ్చు. ఆ ఎఫర్ట్స్ అనేది తగ్గుతాయి అన్నట్టు.